హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్. నా పేరు రామయ్య. ఈరోజు మన వీడియోలో పెద్ద సైజ్ పంజాబీ డ్రెస్ టాపుల్ని 3 టాపుల్ని ఒకేసారి కటింగ్ చేసే విధానం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను ఈజీగా మీకు అర్థంలో నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పెద్ద సైజ్ అండి. పెద్ద సైజ్ అంటే వచ్చేసి చెస్ట్ వచ్చేసి 42 ఇంచులండి లూజు, నడుము వచ్చేసి 40 ఇంచులండి, విప్పు నడుము దగ్గర వచ్చేసి 50 ఇంచులండి, సోలర్ వచ్చేసి 15 ఇంచులు ఉందండి. ఇప్పుడు వచ్చేసి ఈ డ్రెస్సులు వచ్చేసి డీప్ నెక్ అండి. ఈ డీప్ నెక్కి సోలర్ ఎంత పెట్టుకోవాలా? ఇప్పుడు సోలర్ మనం మెయిన్ సోలర్లోనే ఉంటుందండి. డ్రెస్ అనేది సోలర్ భుజం జారకుండా ఉండాలంటే 15 ఇంచులు సోలర్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఎంత తగ్గించి పెట్టుకోవాలా అనేది కూడా మీకు అర్థమయ్యేలా నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్, చూసినట్టయితే నెక్ వచ్చేసి ముందు నెక్ వచ్చేసి 7 ఇంచులన్నరండి, బ్యాక్ నెక్ వచ్చేసి 9.5 ఇంచులండి. ఇప్పుడు ఇలాంటి డ్రెస్సులకి మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలా నేను మార్కింగ్ వేసి ఏ విధంగా కటింగ్ చేస్తానో మీరు కనుక ఈ వీడియోని పూర్తిగా చూసినట్టయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి పంజాబీ డ్రెస్ టాప్ని చాలా ఈజీగా కటింగ్ చేసుకోగలుగుతారండి, చాలా ఈజీగా కుట్టుకోగలుగుతారండి. ఫ్రెండ్స్, మనం కటింగ్ చేసే విధానం చూద్దామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి 3 డ్రెస్సులు ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ ఈ 3 స్కేల్ని ఉపయోగించి ఈ డ్రెస్ అయితే కటింగ్ చేయాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ 3 ఫోల్డ్స్ ఉన్నాయి కాబట్టి చూడండి ఫ్రెండ్స్, 1 2 3 ఈ 6 ఉంటాయి కాబట్టి ఇవి మనకి కదలకుండా ఉండటం కోసం మనం ఒకసారి ఈ పిన్ కొట్టినట్టయితే కదలకుండా మనకి కటింగ్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుందండి. మనకి ఈ 3 చోట్ల అనేది నడుము దగ్గర ఆడ మనం ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ముందుగా మనం పొడుగు ఎంత ఉన్నదో ఒకసారి మార్కింగ్ చేసుకోవాలండి. పొడుగు వచ్చేసి 41 ఇంచులండి. ఇప్పుడు 41 ఇంచులు పొడుగు ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఈ లైనింగ్ ఎంత పెట్టుకోవాలనేది కూడా మనం తెలుసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇలా మనం కొలుసుకోవాలండి. ఇక్కడ మనకి ఎంత కావాలనో అలా మనం వదిలేసుకొని వచ్చేసి ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, మనకి 40 ఇంచులు పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, 40 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, 40 ఇంచుల కాడ నుంచి ఇప్పుడు మనం ఈ నుంచి ఇలా మనం జరుపుకుందామండి. ఈ విధంగా జరుపుకున్నట్టయితే ఇప్పుడు మనం పిన్ కొట్టుకున్నాం కాబట్టి ఏ క్లాత్ కూడా కదలకుండా ఉంటుందండి. ఇప్పుడు 40 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకుందామండి. మార్క్ చేసుకున్నాక మనం దీనిగా స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకోవాలా. ఖర్చు కోసం కూడా అదనంగా ఒక 1/2 ఇంచు ఇలా డ్రా చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మెయిన్ ఇప్పుడు సోలర్ మనకి డీప్ నెక్ ఉన్నది కాబట్టి మీకు ఎంత పెట్టుకోవాలా అనేది ఇప్పుడు మీకు అర్థమయ్యేలా నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్, 15 ఇంచులు సోలర్ ఉన్నదండి. సోలర్ 15 ఇంచులు ఉన్నదంటే ఇప్పుడు మనం వచ్చేసి 12 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. మనం ఫ్రెండ్స్ 12 ఇంచులు పెట్టుకున్నట్టయితే మనకు సరిపోతుందండి. ఇంకా డీప్ నెక్ కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం ఖర్చు కోసం కూడా అదనంగా ఇలా మనం మార్క్ చేసుకోవాలండి. ఇలా మనం డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకోవాలా. ఈ ఆర్మోల్ ఎంత దింపుకోవాలి అనేది ఇప్పుడు మనం చూస్తాం ఫ్రెండ్స్. ఈ డ్రెస్ వచ్చేసి పెద్ద సైజు కదా, ఆర్మోల్ వచ్చేసి ఎంత ఉన్నది ఫ్రెండ్స్? ఆర్మోల్ వచ్చేసి 18 ఇంచులండి. ఆ 18 ఇంచులు రావాలంటే ఎంత మనం ఇక్కడి నుంచి మనం దింపుకుంటూ వస్తుందో అనేది ఇప్పుడు మనం చూద్దామండి. 7 ఇంచుల కాడికి ఒక మార్క్ చేసుకోవాలండి. పెద్ద సైజు కాబట్టి 7 ఇంచుల కాడ మార్క్ చేసుకోవాలి. అది చిన్న సైజు వచ్చి అయితే 6 ఇంచుల కాడ 5.5 6.30 అలా మనం మార్క్ చేసుకోవాలండి. మనం ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే కట్స్ అనేది మనకి రావాలి కాబట్టి కట్స్ ఎక్కడ దాకా వస్తే అది మెయిన్ సీట్ కాడికి రావాలి. సీట్ కాడికి రావాలంటే మనం మార్క్ చేసుకోవాలండి. మనం వచ్చేసి సీట్ మనం ఈ ఖర్చు వదులుకొని మార్క్ చేసుకోవాలండి. 19 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. తర్వాత నడుము అనేది చూసుకోవాలండి. నడుము అంటే వేస్ట్ 13 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మనం డ్రా చేసుకోవాలండి. ఇలా మనం డ్రా చేసుకోవాలా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లూజు మనకి ఎంత కావాలా అనేది ఒకసారి చెకింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. సోలర్ అనేది మార్క్ చేసుకుని మనం ఇక్కడ చెస్ట్ లూజ్ పెట్టుకోవాలా. ఆ తర్వాత నడుము లూజ్ పెట్టుకోవాలా. ఇక్కడ వచ్చేసి విప్పు ఇది మనకి 50 ఇంచులు రావాలి. దీనికి ఎంత పెట్టుకోవాలా అనేది మనం మార్క్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, సోలర్ వచ్చేసి 12 ఇంచులు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 42 ఇంచులండి. 42 ఇంచులు అంటే 10.5 ఇంచులు పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం పెట్టుకున్నట్టయితే చూడండి ఈ విధంగా చూసి పెట్టుకోవాలండి. నడుము వచ్చేసి 40 ఇంచులండి. చూడండి, 10 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఇక విప్ వచ్చేసి 50 ఇంచులు ఉన్నది కదా, 12.5 కాడ ఒక మార్క్ చేసుకోవాలండి.
ఇలా మార్క్ చేసుకొని ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇలాంటి స్కేల్తో డ్రా చేయాలండి. ముందుగా మనం ఈ స్కేల్ ఉన్నది కదా, షేప్ స్కేల్ అండి, ఈ స్కేల్తో ఇలా మనం డ్రా చేయాలండి. చూడండి ఇలా తిప్పుకోవాలండి, ఇలా తిప్పకూడదండి, ఇలా తిప్పేసుకొని డ్రా చేయాలండి. తర్వాత ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పెద్ద సైజ్ డ్రెస్ కాబట్టి మనకి ఈ స్కేల్ని ఇలా తిప్పేసుకోవాలండి, ఇలా తిప్పేసుకోవాలండి, ఇలా తిప్పాలా, ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇదంతా స్ట్రేట్గా వచ్చింది, నడుము కాడికి వచ్చేసింది. మన గేరా ఎంత ఉన్నది అనేది మనం ఒకసారి చూసుకోవాలి. గేరా 27 ఇంచులు ఉన్నదండి ఎడల్పు. ఆ 27 ఇంచులు ఉన్నది అంటే చూడండి, ఇప్పుడు 27 ఇంచుల కాడికి ఒక మార్క్ చేసుకోవాలండి. చూడండి 27 ఇంచులు అంటే చూడండి మనకి వచ్చేసి 13.5 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకున్నామండి. ఇలా మార్క్ చేసుకోవాలా. ఈ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ సీట్ అనేది చాలా నీట్గా రావాలా, ముడత అనేది లేకుండా ఉండాలంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ స్కేల్తో ఇలా మనం డ్రా చేసుకున్నాం కదా, ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ స్కేల్ తీసుకున్నాం, ఈ స్కేల్ తీసుకొని ఇలా తిప్పుకోవాలి. మన వైపు స్ట్రేట్గా ఉండాలి, అటువైపు వచ్చేసి బ్రాడ్ అనేది ఉండాలి. ఇలా కొంచెం ఎంత 4 ఇంచుల కాడికి ఇలా మనం డ్రా చేయాలి. ఆ డ్రా చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ స్ట్రేట్ స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి డ్రా చేయాలండి. ఇలా స్ట్రేట్ స్కేల్ తీసుకోవాలి. ఇక్కడ వరకు షేప్ అనేది రావాలండి, ఇలా ఎలా వచ్చిందో అలాగ రావాలండి. ఇలా వచ్చే విధంగా మార్క్ చేయాలండి, ఇలా డ్రా చేయాలండి, ఇలా డ్రా చేసుకోవాలా. మనకు ఖర్చు కోసం కూడా అదనంగా 1.5 ఇంచులు స్కేల్ మనం ఇలా డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేయాలండి. మనం 1.5 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత ఆర్మోల్ అనేది మనం ఇలా చాలా నీట్గా మనం తిప్పేసుకోవాలండి. చూడండి ఈ విధంగా చూడండి, ఇక్కడ నుంచి మనం పట్టుకొని ఇలాగా బ్యాక్ విధంగా వచ్చే విధంగా ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆర్మోల్ 15 ఇంచులు రావాలా, అది ఇప్పుడు మనం కొలుద్దామండి. ఇక్కడ నుంచి కొలవాలండి. చూడండి వీటి నుంచి కొలుచుకున్నట్టయితే మనకి 18 ఇంచులు అనేది రావడం అనేది జరిగిందండి. చూడండి ఇప్పుడు మనం కటింగ్ చేద్దామండి. ఇలా కట్ చేసుకోవాలండి. పెద్ద డ్రెస్సులకి ఈ యొక్క 3 స్కేల్ని ఉపయోగించి కట్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మూడు డ్రెస్సుల్ని ఒకేసారి కటింగ్ అయితే మనం చేసుకున్నామండి. ఇప్పుడు మూడింటిని కూడా బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలండి. ఇలా మనం ముందుగానే మనం దాన్ని మనం మార్క్ చేసుకోవాలండి. మనం ఇక్కడ మనం సీట్ దగ్గర టక్స్ పెట్టుకోవాలండి. ఈ నడుము దగ్గర కూడా ఇలా టక్స్ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా తిప్పేసుకొని మనం ఇక్కడ కూడా టక్స్ పెట్టుకోవాలండి. టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పిన్ను కొట్టుకున్నాం కాబట్టి ఎటు కదలకుండా మనకి ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా అనేది ఉంటుందండి. ఇలా మనం పిన్ అయితే కొట్టుకోవాల్సి ఉంటుందండి. ఓకే, ఈ పిన్నులు అయితే తీసేసుకోవాలండి. ఈ పిన్ను తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ సంఖ్యలో తీసుకోవాలా, బ్యాక్ పార్ట్ నెక్ను కట్ చేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మనం ముందుగా మనం సరి కట్ చేసుకుంటే మూడింటి కూడా వచ్చేస్తుందండి. ఓకే,
ముందుగా మనం ఈ ఫ్రంట్ పార్ట్కి చంకలో తీసుకోవాలండి. ముందు ఈ చంకలో తీద్దామండి. ఇలా మనం చంకలో తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందు భాగానికి సోలార్ భుజం జారకుండా ఉండటం కోసం మనం మార్క్ చేసుకున్నాం కదా, అలా సగ భాగాన్ని ఇలా మనం కట్ చేసుకోవాలండి. ఇలా సగ భాగాన్ని కట్ చేసుకోవాలా. చాలా పర్ఫెక్ట్గా అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ నెక్ కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాం కాబట్టి మనం ఎంత ఎడల్పు కావాలని నెక్ అనేది ఒకసారి మార్క్ చేసుకోవాలండి. చూడండి, నెక్ పెద్ద సైజు కాబట్టి 7 ఇంచులు నెక్ ఎడల్పు ఉన్నది, అంటే 3.5 ఇంచులు కట్ ఒక మార్క్ చేసుకోవాలండి. మనం ఇలా మార్క్ చేసుకొని చూడండి, ఇలా నెక్ని ఇలా చూసుకోవాలండి. నెక్ వచ్చేసి 7.5 ఇంచులు కట్ ఒక మార్క్ చేసుకోవాలి. అప్పుడు మనం కుట్టేటప్పుడు మనకి ఎంత కావాలనుకుంటే అంత చాలా నీట్గా అనేది రావడం ఉంటుందండి. ఇప్పుడు ఈ ఆకారంలో మనకి నెక్కుని అయితే కట్ చేసుకోవాలండి. అది వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్కి ఈ బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం బ్యాక్ అనేది ఇప్పుడు మనం కట్ చేయొద్దు, ఫ్రంట్ పార్ట్నే కట్ చేసుకున్నాం. బ్యాక్ని మనకు కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి బ్యాక్ మనం ఏమాత్రం కూడా ముట్టుకోవద్దండి. బ్యాక్ మనం కొంచెం ఒకసారి చూపిస్తుంది. నేను ఈ బ్యాక్ పాయింట్ మీకు ఒకసారి కొంచెం అనేది ఎక్కువ అనేది ఉంటుంది. అలా ఉన్నప్పుడు చూడండి, ఈ విధంగా ఇలా 2 సెట్ అయినప్పుడు ఇలా ఒక 1/2 ఇంచు మనం కట్ చేసుకున్నాం. ముందు భాగాన్ని, వెనక భాగాన్ని మనం కట్ చేసుకోలేదు. అట్లా ఉండటం వల్లనే పర్ఫెక్ట్గా డ్రెస్ అనేది సెట్ అవుతుందండి. మనకి ఈ మార్క్ ఉన్నది కదా, ఈ మార్క్ నుంచి మనం బ్యాక్ పార్ట్ని మనం మార్క్ చేసుకొని కట్ చేసుకుందామండి. ఇలా మనం నెక్ని ఇలా చూసుకోవాలండి. ఇలా చూసుకొని మీకు ఎంత సైజు ఉంటే అంత సైజు అనేది ఇలా చూసుకోవాలండి. ఇలా చూసుకొని మనం పెట్టుకున్నట్టయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. మనకి స్ట్రేట్గా కూడా ఇలా ఇలా చూస్తే 9 ఇంచులే వస్తుంది. ఇలా చూస్తే కొంచెం ఎక్కువ వస్తుంది. మనకి ఏ ఇబ్బంది ఉంది, ఇటువైపు చూసినా ఒకటే, ఇటువైపు చూసినా ఒకటే ఫ్రెండ్స్. మనకి బ్యాక్ పార్ట్కి మనం డ్రా చేసుకుందామండి. ఇలా నెక్ కట్ చేసుకోవడానికి ఇలా డ్రా చేసుకోవాలండి. డీప్ నెక్ కాబట్టి సోలార్ కూడా మనం ఎంత తగ్గించుకున్నది మీకు అర్థమయ్యేలా నేను అయితే చూపించిందండి. చూడండి, ఈ విధంగా మనం షేప్ వచ్చే విధంగా నెక్ నీట్గా వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు నెక్ను కట్ చేద్దామండి. ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చాలా ఈజీగా మీకు అర్థంగా నేనైతే కటింగ్ అనేది నెక్ని చూపించడం జరిగిందండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. ఇప్పుడు చేతులు కట్ చేద్దామండి. ఫ్రెండ్స్, 3 డ్రెస్సులకు కూడా చేతులు ఒకేసారి కట్ చేసుకుందాం. చూడండి, ఈ 3 ఉన్నాయి. ఈ 3ని కూడా ఇప్పుడు ఒకేసారి కట్ చేసుకుందామండి. ఎందుకంటే 3 టాప్లు ఒకేసారి కట్ చేసుకున్నాం కదా, 3 చేతులు కూడా ఒకేసారి కట్ చేసుకుంటే చంకలు ఎక్కువ తక్కువ రాకుండా అనేది ఉంటుందండి. ఫ్రెండ్స్, మనం కిందికి ఒక మార్క్ చేసుకుందాం ముందుగా అండి. ఇలా మార్క్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనకి పొడుగు ఎంత అనేది ఒకసారి పెట్టుకోవాలండి. పొడుగు ఈ ఖర్చు వదులుకున్న తర్వాతనే పెట్టుకోవాలండి. 7.5 ఇంచులు పొడుగు అండి, అంటే 8 కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రెండ్స్, మెయిన్ ఆర్మోల్ అనేది ఎంత దించాలి కిందికి అనేది తెలుసుకోవాలండి. పెద్ద సైజు టాప్ కాబట్టి 4 ఇంచులు అనేది మనం మార్క్ చేసుకోవాలండి. డౌన్ అనేది చేతులకి 4 ఇంచులు ఇలా డ్రా చేసుకోవాలండి. కిందికి లూజ్ వచ్చేసి 13 ఇంచులు అండి. 6.5 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హై లూజ్ వచ్చేసి ఇది 8 ఇంచులు పెట్టుకోవాలండి. 8 ఇంచులు అంటే మీ సైజుని బట్టి మీకు ఎంత లూజ్ కావాలో అంత లూజ్ చూసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం 9 ఇంచులు 18 ఇంచులు ఆర్మోల్ రావాలి కాబట్టి చూడండి, 8 పెట్టినప్పుడు మనకు 18 ఇంచులు అనేది వస్తుందండి. చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇలా మనం మార్క్ చేసుకోవాలండి. ఒకసారి ఆర్మోల్ ఎక్కువ తక్కువ వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనం ఇప్పుడు కటింగ్ చేసుకున్న ముందు బాగానే వెనక బాగానే ఏదైనా పర్లేదు, ఇలా పట్టుకోవాలండి. ఖర్చు వదిలేసుకొని ఇలా పట్టుకొని ఈ విధంగా ఇలా చూసుకోవాలండి. చూసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా అనేది రావడం జరిగిందండి. మనం కుట్టినాక ఎక్కువ తక్కువ రాకుండా చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. ఇలా మనం ఒకేసారి అని కూడా చెక్ చేసుకొని కటింగ్ చేయాలండి. ఇలా చేతులను కూడా ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఎక్కడ గుర్తుందో అక్కడ చిన్న టక్స్ పెట్టుకోవాలండి. ఇక్కడ చంక కింద కూడా ఇలా టక్స్ పెట్టుకోవాలండి.
పైన కూడా ఇలా టక్స్ పెట్టుకోవాలా ఫ్రెండ్స్. మనం చూసినట్టయితే ఇప్పుడు మనం ఈ యొక్క ఫ్రంట్ పార్ట్కి సంకలోతు తీసుకోవాలండి. డ్రెస్సులకైనా మన బ్లౌజులకైనా కూడా సంకలోతు అనేది తీసుకోవాలండి. ఎంత తీసుకోవాలనేది కూడా ఒకసారి చూద్దామండి. ఫ్రెండ్స్ చూసినట్టయితే ఈడ నుంచి చూడండి ఫ్రెండ్, 1.5 ఇంచ్ కాడ నుంచి వదిలేసుకోవాలండి. 1.5 కాడ ఒక మార్క్ చేసుకొని 1/2 ఇంచు లోతు అనేది ఇలా రావాలండి. ఇక్కడ నుంచి ఈ విధంగా మనం సంకలోతు తీసుకోవాలండి. ఇలా తీసుకోవాలండి. ముందు మనం కుట్టేటప్పుడు అర్థం కావటం కోసం చిన్న టక్స్ ఇలా పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్ ఈరోజు పంజాబ్ డ్రెస్ టాప్ని ఈజీగా కటింగ్ చేసే విధానం మీకు నేను చూపించానండి. ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.